లాస్ట్ మ్యాచ్లో సిరీస్ లేకుండే అందుకే నువ్వు ఇంకా మళ్ళా కాకా లూజ్ బాల్ పడ్డది. బాకీ దాకినా అని దాకినా బాల్ ఎవరు దాకినా ఇప్పుడు వికెట్ దాకి వికెట్కి కాదు అని బ్యాట్కి దాకినట్టుంది. స్కోర్ ఎంత? టీవీలో చూస్తే ఇది మంచిగా క్లియర్గానే కనిపిస్తుంది. అది వస్తుంది, అక్కడ వస్తుంది లైట్. చిన్న అదే లైన్ వేసుకో, ఇప్పటికి మంచిగా వేసావు. రన్స్ ఆగిపోతే ఆటోమేటిక్గా మర్చిపోయినావా? అదే అదొకటే ఉంది. ఇప్పుడు పడుతుంది, వికెట్ పడుతుంది. కేం గారా చిన్న ఒక వికెట్ ఇప్పుడు తీసి ఒక వికెట్ దమ్ తీసుకో మంచిగా. బోల్ బోల్ అన్నా, బోల్ అన్నా, బోల్. బౌలర్లు ఉన్నారు కాక, చైతన్య ఉన్నాడు, నిశాంత్ ఉన్నాడు, షఫీ వచ్చిండు సెట్ చేసుకొని. ఏం 4 రన్లు చెప్పలేదా? 4 రన్లు 96 కొట్టినట్టున్నాడుగా. బ్యాటింగ్ రాని ఏం చేస్తారు 4 రన్లు రాయేడా ముందే చెప్తే 4 కొట్టుకుంటాడు కదా. అరే దమ్ము తీసుకోరా, రాలే సాయంత్రం నాకంటే. అన్నా స్ట్రైక్ రాలే అంతే, స్ట్రైక్ రాలే. వికెట్లు ఉన్నాయి కదా, అవుట్ ఏం చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. అదే 2 బాల్ వచ్చినాయి ఆయనకు. 5 రన్లు కొట్టాలి, 6 రన్లు కొట్టాలి, 5 రన్లు. ఫైనల్ అనే వాడాలి ఇట్లా. ఎట్లా వచ్చిన ఎంత దూరం మ్యాచ్ నా నెక్స్ట్. నేను నిన్ననే వస్తా అన్నా కదా, నాకు చెప్పిన ఉదయం వస్తా అన్నా కానీ నేను ఎందుకు వస్తాను? అదే ఉండాలి. అచ్చా అన్నవా.
బోల్డనా చెప్పదనా ఓరా నిన్న మీరు ఆడేదేమో శబాష్ ఎడా కిందకెట్టే చెప్పినావు నిన్న మేము నిన్ను ఫోన్ చేసినావు కదా నేను పక్కనే ఉన్నా. అదే ఆడ ఆడిరేమో మ్యాచ్ అంటున్నా. అన్న ఒక 6 పోయింది మళ్ళీ ఇయ్యొద్దు ప్రెజర్ రిలీజ్ అయిపోతుంది. వచ్చిపోయినాడు మా లాంటి నడిచిపోతుంది సామి. వాడు ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజరు కాదు, అటు ప్రొఫెషనల్ ప్లేయరు కాదు. ఆడి రెండింటి కానీ మధ్యలో నిలబడి ఉన్నాడు. ఆడు ఎటు గాలి దొరికితే అటు వెళ్ళిపోతున్నాడు. ఆడు మాకు తెలుసు ఏదో మేము ఆడుకుంటున్నాం టైం పాస్. మాకు దగ్గర గ్రౌండ్ ఇంకేం కావాలి. ఓకేనే కానీ కానీ వాడు ఒక టీము నాకు టీములో 9 మందిని ఆడినాం గ్రీన్ ఫీల్డ్లో. వాళ్ళు 3-day ప్లేయర్లు అందరిని పట్టుకొచ్చి ఆడుకున్నారు. అన్ని ప్రూఫ్లు తీసుకెళ్ళి ఆడికి ఇచ్చిన ఎవరికి మార్టిన్ గారికి. మాకు అఫీషియల్గా చెప్పాడు ఓకే అన్న మేము వాకవర్ ఇచ్చేస్తాం మీకు అని చెప్పి నాకు చెప్పి ఇప్పుడు అన్నాడు అంటే లేదు వాళ్ళే ఆడుతున్నారు అన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అట్లా అంటే రోజుకో మాట మారుస్తూ చూసి కదా. మేము ఆడిన కూడా 9 మందితో ఆడినాం. మేము టీం కూడా లేదు. మరి ఎందుకు అట్లా ఆడింది మరి? సరే వాడు పెట్టినాడు కదా సరే కానీ ఏదైతే అదైతే బయట ఆడిపోయాడు కరెక్టా. ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈ బ్యాట్స్మెన్ కాస్త బౌలర్ అయిపోయాడు ఇప్పుడు. కృష్ణనా మా అంటే బౌలర్. ఇంట్లో Power play. 6 overs completed, score 34 for no loss. 6 overs completed, score 34 for no loss. Power play. మధు ఎక్స్పెరిమెంట్ వద్దు, వికెట్లు కావాలి, డిసిప్లిన్. షుగర్ అని ఎందుకు మానేసిండాడు? ఏమో 3 రోజులు మర్చిపోయిండో మరి ఏమైంది. ఆడు మర్చిపోతాడు, ఆడు తినడం మర్చిపోతాడు కానీ అదే గుచ్చుకోవడం ఎందుకు మర్చిపోతాడు? గుచ్చుకోకపోతే గాలి నింటుంది అని బాడీలో. నాకు తెలిసి నేను చెప్పిన బాబాయ్ ఆడు ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తుంది అంటే బయటికి పోయే ప్లాన్లో ఆడు తీసుకోకుండా ఉంటే ఎట్లుంటుందని చూస్తున్నాడు. బయటికి ఏ బయటికి కూడా ఊర్లో తిరుగుదామని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు.
సర్టిఫికేట్ పెట్టుకోవాలేమో మాతో అది అవి తీసుకోకుండా సర్టిఫికేట్ ఉండాలేమో అంతనా తను కొడుకు వదులుతాడా అని కొడుకు వదులుతాడా జాన్ ఆడ ఆరెంజ్ కలర్ డ్రెస్ రాంగ్ అన్నాడు బాల్ వేస్తుంటే నాకు డౌట్ ఏం తెలుసా అరే అమ్మాయిలు ఎందుకు అనిపిస్తున్నాయి కదా ఆ పర్సనాలిటీకి మస్తు స్టెమినా ఉంది అన్నది సందీప్ చూడు ప్రాక్టీస్ చేస్తా బాల్ అవుతుంది కదా పైకి నెక్స్ట్ ఓవర్ సందీప్ పైకి కొంచెం ఫ్లాట్కి తెలియదు అయ్యో సందీప్ బాగా తీసుకొని పోయింది ఎందుకు దించడానికి వేడేమో ఏం మధ్యాహ్నం 13 అయ్యారు దింపడానికి వేడంటున్నాడు బాబీ వాడు డబ్బులు కట్టాను అన్నా అంటున్నాడు అప్పటికి 12 అయ్యారుగా నిన్న పోయిందంట కదా సాయంత్రం కూడా అవునన్నా 4 రన్లతో కొంచెం ఫ్లాట్ వదులు మజా వస్తుంది టైం దొరుకుతుంది పిచ్ అయ్యి ఫీలింగ్ బాగా చేస్తున్నాడు చెప్పు శబాష్ శబాష్ బౌలింగ్ మాధు ఆడినాము ఆపేద్దాం వానకి వికెట్ అంతా మెత్తగా అయిపోయి అసలు జిప్ అయితే లేదు ఎవడో పడింది ఎక్కుంటున్నాను ఫీల్డింగ్ అయ్యో ఏమందరూ జనాలు ఏం చేసుకుంటూ తిరుగుతున్నట్టున్నారు తగ్గిందారా తగ్గింది ఇప్పుడు మేము ఉన్న తగ్గింది బాడీ పెయిన్స్ గిడి పెయిన్స్ అనేది తగ్గిపోయినాయా కీళ్ళ నొప్పులు తగ్గినాయా ఎక్స్పెక్టెడే కదా కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ చూపించాలి పాజిటివ్ కాదు నెగిటివ్ చేయించిన టెస్ట్ చెప్పి డాక్టర్ చెప్పి మనం చేయించిన మీ అమ్మాయి మధ్య చాలా గుడి చేపిస్తారు సిమ్టమ్స్ ఏం లేకుండా కాదు ఫీవర్
ఎక్కువ షివరింగ్ ఉండే చలి ఉండే. మొన్న వర్షాలు పడ్డాయి కదా, రిజల్ట్ చేంజ్ అయ్యి అందరికీ జ్వరాలు వస్తే వారం తగ్గుతలేదు. ఆదర్శకి వారం, నాకు వారం, మళ్ళీ రోజు గారికి వారం అడ్డం. ఇదే వైరస్ ఇక్కడ తీసుకుంటారు కదా. మంచిగా ఉంది అన్న, ఇదే లైన్ బాగుంది చూడు, ఈ లైన్ చాలా బాగుంది ఇది. ఎక్స్పెరిమెంట్లు వద్దు, చూసి చూస్తున్నావా? పెద్ద స్కోర్ లేదు, ఎక్స్పెరిమెంట్ వద్దు. ఇదే సీదా వేసుకోవాలన్నా, చాలా బాగుంది ఇది. ఇంకా లేదు ఆయన చైతన్య నీ దగ్గర. ఇటు వికెట్ తీస్తాడు ఇప్పుడు. మ్యాచ్లు అవుతుంది. ఏదో అరే నోరా అయింది అది, నోరా అయింది అది. వేస్తాడు బావ, వాని కంట్రోల్ ఉండదు. అక్కడ వేస్తుంటాడు, ఎందుకు వేస్తుండో వానికే తెలియదు. నువ్వు చూడు బాల్ వేస్తుంటాడు, వాడు చూస్తే అర్థమవుతుంది. పైన అన్న షార్ట్ వేయద్దన్న, ఫస్ట్ బాల్ మంచిగా వేసినావు. ఫస్ట్ బాల్ అంతా మంచిగా వేసినాడు, ఈ బాల్ వేసిన వానికి ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు బాబీ ఉన్నాడా లేడా చెప్పు. ఉన్నాడు, 39గా. శ్రీకాంత్ 3 గంటలకు నువ్వే వస్తాడు. చూడాడు. చెప్పా పట్టు. కృష్ణ వికెట్ కూడా తీసి 6 కూడా అన్న షార్ట్ లేదన్న, అది కూడా బయటికి వెళ్ళిపోతుంది. పర్లేదురా, నువ్వు చెప్పింది అది మన- సెకండ్ నేను చెప్పింది చేసిండు. అది కూడా బయటికి వెళ్ళిపోతుంది, తగలలేదు అంతే. చూసినావా? షార్ట్ వేయకు, అది తిప్పుతున్నాడు. అది సీదా సీదా అన్న కొట్టని. తిప్పుతున్నాడంట. ఆప్షన్ మీద అయ్యా ఈ బాల్ని. మ్యాచ్ తీయాలి, మ్యాచ్ తీయాలి. నువ్వు ఇంకో 50-60 కొట్టేది ఉంది. అవలపు షార్ట్ అన్న ఏడా 70-80 రన్లు. 20 రన్లు కొట్టినావు కృష్ణ. మంచిగా తగిలి రెండు కిరా షార్ట్ తగిలినా కానీ చీల అడ్డం పెట్టేసి అడ్డం బాబు 76 కొట్టాలి. అవుట్ అయింది. 7 overs and 8 running. 7.3. ఆఫ్ స్టంప్ మీద పెట్టు. 8 రన్నింగ్. మిడిల్ స్టంప్ కాదు, ఆఫ్ స్టంప్. అదే లైన్ ఆఫ్ స్టంప్ మీద. గుర్తుపడతావు మన పవన్ గారు బెట్ మ్యాచ్ ఆడుతుంది. మీడియం పే చేస్తాడు. నేను ఆడాం కదా వీళ్ళతోటి, ఇప్పుడు మ్యాచ్ ఆడాం కదా. బోల్ ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది వేసుకోవాలి. గుడ్ ట్రై రా అశోక్, గుడ్ ట్రై రా. కొట్టాలి బాబు. అట్లనే ఆఫ్ స్టంప్ రా సందీప్, ఫైనల్ ఇది. తెలీదా? గుర్తు చేయాలి. బోల్డ్ బోల్డ్ అన్నా, బోల్డ్ అన్నా. 50. మీరు వెంట జరుగుతారా? డాట్ లైట్ ఒక 6 కొడుతుంది, ప్రెజర్ రిలీజ్ అయిపోతుంది. చైతన్య అయిపోయాడు, నెక్స్ట్ చైతన్య వేస్తాడు. మంచిగా చేస్తాడా? చైతన్య కాదు ఈయన మధు. అదే మధు అయిపోయినాక మధు తర్వాత నేను కారణాలు చెప్పక ఇంకా బాత్కాని కొట్టుకుంటా. సందీప్ కూడా ఓవర్లో రన్లు ఎక్కువ ఇస్తున్నాడు. రన్లు వస్తున్నాయి. ఆశ చేస్తుంది చేస్తేనే. ఇది భలే ఉంది హార్దిక్ పాండ్యా. ఇలాంటి వాళ్ళు వేసుకోవాలి. వదిలితే అవుతూ లేదంటే సింగిల్. నీకేం అర్థమైంది బాగుంది. నేను డీలో వదిలేస్తాడు, ఒకటి వేస్తాడు మంచి. డీలో కాదు బావా, ఆయన కంట్రోల్ ఒక్క బాల్ అని వేసిండా. ఆడు అనుకున్నట్టు ఒక్క బాల్ వేసిండా. బాల్ ఫస్ట్ బాల్ ఒకటి పడ్డాడు. రెండో బాల్ వేసాడు కదా, ఇట్లా తిప్పాను అన్నాడు కదా. తిన్నానా తిప్పుతున్నాడు బాల్ తిరగడు. తిన్నా బాయ్. చెప్పాడు కదా ఇది తిప్పాను చెప్తున్నాడు. యశ్గాడు వేయట్లే. వేయాలి, నీకు మధు ఉంటుంది కదా. నేను ఇక్కడ మస్తు యశ్వంత్ కూడా ఉన్నాడు. నెక్స్ట్ యశ్వంత్ కూడా ఉండదు, వీళ్ళకి నడుస్తుంది. హలో
హలో ఎక్కడ అవునా ఓకే అవును ఏమైంది ఏదో చెప్పారంట మా వాళ్ళు నాకు ఫోన్ చేసి అందరం చేస్తున్నాను ఏంది నాకు అర్థం కావట్లేదు ఎవరు నమ్మన్నారు బట్ రెండు అతనే వేసాడు కదా బ్యాటింగ్ బౌలింగ్ రెండు ఆడాడు కదా సచిత్ రాలేదు సచిత్ ప్లేస్ నువ్వు ఎవరైతే ప్లేయర్ చెప్తున్నావో ఆ అబ్బాయి బౌలింగ్ వేసాడు మరి బ్యాటింగ్ ఆడాడు కదా అది కరెక్ట్ కాదు ఇప్పుడు మన రూల్ ప్రకారం ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే ఐదర్ బౌలింగ్ ఐదర్ బ్యాటింగ్ కరెక్ట్ మళ్ళీ ఒక్కడే ఉన్నాడు కదా మధు ఒక్కడే కదా స్పిన్నర్ రెండు చేసినప్పుడు మంచిగా చేయలేము ఎటు చూసినా కిషన్ రెడ్డి తీయండి లోపల పంపించండి ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం 12 మ్యాన్ అయితే ఏదైనా ఐదర్ ఒకటే ఆడాలి కదా రెండు ఆడకూడదు రెండు ఆడాడు మీకు చెప్పిన ప్రతి రూల్లో కూడా డిస్ప్యూట్ ఉంది అన్నిటికీ మేము 9 మంది ఆడినాం ఎందుకు మేము చెప్పిన కమిట్మెంట్ ప్రకారం మాది ఏదైతే ప్లేయింగ్ లెవెల్ ఉందో అదే ఆడాము మేము బయట వాళ్ళని ఆడలేదు ఏది ఆడలేదు అది మీకు తెలుసు నాకు తెలుసు అదే మీరు కన్ఫర్మ్ చేశారు అఫీషియల్ చేశారు మళ్ళా లేదు మళ్ళీ డెసిషన్ ఉంది అంటే అది నాకు డౌట్ వచ్చింది అందుకనే ఫోన్ చేశాను ఎవరికి